ఫ్రెండ్స్ 2024లో కోటాక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ఇనిషియల్ డిపాజిట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ జేబులో నుండి ఒక్క రూపాయి కూడా మీరు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ని మీరు అన్ని అకౌంట్స్ లాగానే ఫోన్పేకి, గూగుల్ పేకి, పేటిఎంకి, అన్ని యూపీఐ యాప్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో విర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. విర్చువల్ డెబిట్ కార్డ్ అంటే మీకు కోటాక్ యాప్లో డిజిటల్ డెబిట్ కార్డ్ అయితే కనబడుద్ది. డిజిటల్ డెబిట్ కార్డ్ అంటే ఆ కార్డుకి నంబర్ ఉంటుంది, కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, CVV ఉంటుంది. మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే ఆ కార్డ్ నెంబర్, CVV, ఎక్స్పైరీ ఎంటర్ చేసి మీరు అక్కడ నుంచి పేమెంట్ చేయొచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో. లేకపోతే మీరు కోటాక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ అకౌంట్ని ఫోన్పే, గూగుల్ పే కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మీ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అడుగుద్ది కదా. సో అక్కడ కూడా ఆ డిజిటల్ డెబిట్ కార్డు డీటెయిల్స్ అనేది యూజ్ చేసి మీరు లింకప్ అయితే చేసుకోవచ్చు మీ ఫోన్పేకి, గూగుల్ పేకి. దీనికి ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు. లేదు మాకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలి, బై పోస్ట్లో ఇంటికి వచ్చే డెబిట్ కార్డ్ ఉంటుంది కదా, సో అది కావాలి, మేము ఫిజికల్గా కూడా ATM మిషన్స్లో అక్కడ ఇక్కడ స్వైప్ చేస్తామని అనుకుంటే మీరు అకౌంట్ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి 299 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అదర్ బ్యాంక్స్కి 500 ఉంటుంది, బట్ దీనికి 299 రూపీస్ మాత్రమే ఛార్జ్ ఉంటుంది. మీరు అది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు చెక్ బుక్ కావాలంటే మీ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత చెక్ బుక్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో చెక్ బుక్ వేరే బ్యాంక్స్ లాగానే ఛార్జెస్ అయితే అప్లికేబుల్ ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి డైరెక్ట్ అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మీరు కోటాక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద ఓపెన్ నౌ పైన క్లిక్ చేయండి. సో మీ పిన్ కోడ్ అనేది సర్వీసబుల్ లొకేషన్లో ఉందనుకో నెక్స్ట్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీ పిన్ కోడ్ అనేది సర్వీసబుల్ లొకేషన్లో లేకపోతే సర్వీస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ ఏరియా అని చెప్పేసి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా ఎర్రర్ వస్తుంది. సో ఇలా ఎర్రర్ వస్తే మీరేం వర్రీ అవ్వకండి. జస్ట్ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏంటంటే మీరు ఉంటున్న ఏరియాకి ఎక్కడైతే కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఉంటుందో సో ఆ పిన్ కోడ్ని మీరు ఇచ్చేసి అప్లికేషన్ అయితే ముందుకు ఫార్వర్డ్ అవ్వచ్చు. సో ఆ పిన్ కోడ్ ఇస్తే మీకు ప్రాబ్లం ఎక్కడా కూడా రాదు. మీరు చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటి అని అంటే, మీరు ఏదైతే పిన్ కోడ్ ఇస్తున్నారో మీ దగ్గరలో కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఉన్న పిన్ కోడ్, సో ఆ పిన్ కోడ్లో ఆ ఏరియాలో మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీరు వర్క్ చేసే షాపు, ఆఫీసు ఏది ఉన్నా ఓకే, అక్కడ వాళ్ళ అడ్రస్ పెడితే ఓకే. అక్కడికి ఏమి కూడా ఎవరు కూడా వెరిఫికేషన్కి రారు. జస్ట్ మీరు డెబిట్ కార్డ్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, ATM కార్డు, ఆ ATM కార్డు కానీ, చెక్ బుక్ కానీ ఆ ఏరియాకి బై పోస్ట్లో రావడానికి మాత్రమే ఆ పిన్ కోడ్. అంతకు మించి అక్కడికి ఎవరు కూడా వెరిఫికేషన్కి అయితే రావడం లాంటివి ఉండవు. జస్ట్ మీకు దగ్గరలో కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఉన్న ఏరియా ఉంటుంది కదా, సో ఆ పిన్ కోడ్ అనేది ఇచ్చేయండి. అక్కడ మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ షాప్స్, ఎవరైనా షాప్స్ ఉన్నా కానీ ఆ షాప్ అడ్రస్ కూడా మీరు పెట్టేయచ్చు. అక్కడికి ఆ డెబిట్ కార్డ్ అనేది బై పోస్ట్లో వస్తుంది. ఎలాంటి ఇష్యూ అయితే లేదు. సో మీకు దగ్గరలో ఉన్న కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఎక్కడుందో తెలియదు అనుకున్నట్లయితే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీకు దగ్గరలో ఉన్న కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఎక్కడుందో సెర్చ్ చేస్తే అక్కడ వస్తాయి గూగుల్లో. అది చూసుకొని పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఓపెన్ నౌ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్లో మీ పాన్ నెంబర్ అడుగుద్ది. పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్సెస్ ఉంటాయి, అవి టిక్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డులో ఉన్న విధంగా ఇక్కడ మీ నేమ్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఒకసారి చూసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTP ఇక్కడ ఎంటర్ చేసి OTP వెరిఫై చేసుకోండి. తర్వాత మీ కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెలెక్ట్ ఆక్యుపేషన్ అంటే మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, బిజినెసా, స్టూడెంటా, మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సోర్స్ ఇన్కమ్, మీకు మేజర్గా సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్యామిలీ ఇన్కమ్. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అనుకోండి, సో ఫ్యామిలీ పైన డిపెండ్ అయినట్లే కదా, సో ఫ్యామిలీ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఓన్ బిజినెస్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇయర్లీ సంవత్సరం సంపాదన ఎంత ఉంటుందో కూడా సో నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, సింగిలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మదర్ సర్నేమ్ కూడా ఎంటర్ చేయండి, మదర్ మేడన్ నేమ్ దగ్గర. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు మరొకసారి దిస్ అడ్రస్ ఈజ్ నాట్ సర్వీసబుల్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, మీ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, సో ఆ ఆధార్ డీటెయిల్స్ నుంచి మీరు ఉంటున్న అడ్రస్ అనేది అప్లికేషన్ ఫెచ్ చేసుకుంటుంది. సో అక్కడ ఆల్రెడీ సర్వీసబుల్ లేదు, స్టార్టింగ్లోనే మనకు తెలుసు. సో ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది కదా కింద, సో అక్కడ మీరు ఏదైతే ఇందాక పిన్ కోడ్ ఇచ్చారో స్టార్టింగ్లో మీ ఫ్రెండ్స్ది, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే పిన్ కోడ్ ఇవ్వమన్నాను కదా, సో ఆ పిన్ కోడ్కి సంబంధించిన వాళ్ళ ఇంటి నంబరు, వాళ్ళ స్ట్రీట్, వాళ్ళ ల్యాండ్ మార్క్, వాళ్ళ పిన్ కోడ్ అవన్నీ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడికి మీ ATM కార్డ్, చెక్ బుక్ లాంటివి బై పోస్ట్లో వస్తే వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని మీకు ఇచ్చేయచ్చు. సో తర్వాత స్టెప్లో నామినీ యాడ్ చేసుకోమంటుంది. సో మీకు కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత యాప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కింద ఐ విల్ డూ ఇట్ లేటర్ పైన క్లిక్ చేయండి, తర్వాత నామినీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అయిపోతాయి. ప్రొసీడ్ టు ఎంపీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీరు
మీరు ఒక ఎంపిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిన్ అనేది మీరు కోటాక్ యాప్ ఓపెన్ చేస్తారు కదా ముందు. సో అక్కడ ఈ ఎంపిన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక కరెక్ట్ మీకు గుర్తుండే ఎంపిన్ని ఫస్ట్ బాక్స్లో సెట్ చేయండి. తర్వాత అదే ఎంపిన్ని సెకండ్ బాక్స్లో సెట్ చేసి కన్ఫర్మ్ ఎంపిన్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మీకు ఇక్కడ మీ డెబిట్ కార్డ్ అనేది చూపిస్తుంది, విర్చువల్ డెబిట్ కార్డ్. నేను ఇందాక చెప్పాను కదా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని, ఆ విర్చువల్ డెబిట్ కార్డ్ చూపిస్తుంది. సో ఇక్కడ చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ కింద ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఇక్కడ అలో ఫర్ ఆన్లైన్ యూజ్ అని ఉందా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఇది ఆఫ్ అయి ఉంటుంది, ఆటోమేటిక్గా డిసేబుల్ అయి ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేస్తేనే మీకు ఈ విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆన్ చేసి కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు కోటక్ మహీంద్రా బ్యాంక్ది ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది వీళ్ళు సజెస్ట్ చేస్తారు. అవసరం లేదు, దాని గురించి లైట్ తీసుకోండి. మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి సో కింద స్క్రోల్ చేసి స్కిప్ పైన క్లిక్ చేయండి, దాన్ని ఏం పట్టించుకోకండి. తర్వాత యువర్ కోటాక్ 811 అకౌంట్ రెడీ అని చెప్పేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా మీ అకౌంట్కి సంబంధించిన సిఆర్ఎన్ డీటెయిల్స్, మీ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, మీకు ఒక యూపీఐ హ్యాండిల్, యూపీఐ ఐడి ఉంటుంది కదా, అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి, ఎందుకంటే అకౌంట్ నెంబరు, లాగిన్ ఐడి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీకు కావాలి కాబట్టి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి, మర్చిపోకండి. అండ్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే నేను ఇందాక చెప్పిన విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది కూడా వచ్చింది. సో షో కార్డ్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ కూడా కనబడుద్ది. అండ్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసి మీరు కంప్లీట్ ఫుల్ కేవైసీ అని ఉంది కదా, సో ఆ కంప్లీట్ ఫుల్ కేవైసీ పైన క్లిక్ చేయండి. సో కంపల్సరీ కంప్లీట్ ఫుల్ కేవైసీ పైన క్లిక్ చేయండి. అకౌంట్ నెంబర్ వచ్చింది కదా, లాగిన్ ఐడి వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ ప్రాసెస్ అయితే ఆపకండి. మీ అకౌంట్ అనేది సరిగ్గా పనిచేయదు, లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. కంపల్సరీ నేనైతే సజెస్ట్ చేయ, ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరు కంప్లీట్ ఫుల్ కేవైసీ పైన క్లిక్ చేయండి. సో తర్వాత స్టెప్లో ఇక్కడ ప్రొసీడ్ టు వెరిఫై పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి ఇందాకట్లాగానే దిస్ అడ్రస్ ఈజ్ నాట్ సర్వీసబుల్ అని వస్తుంది. సో సేమ్ ఇందాక ఏదైతే మీ రిలేటివ్స్ది, ఫ్రెండ్స్ది, షాప్ వాళ్ళది ఇంటి నెంబర్ ఇచ్చారో ఆ ఇంటి నెంబరు, అడ్రస్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇచ్చేసి మరొకసారి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ వస్తాయి. సో సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేసి అగ్రీ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. లొకేషన్ పర్మిషన్ అడుగుద్ది, లొకేషన్ పర్మిషన్ కంటిన్యూ చేయండి, అలో చేసేయండి. తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ ఫోటో తీయమంటుంది. ఇక్కడ టేక్ ఫోటో పైన క్లిక్ చేసేసి మీ ఒరిజినల్ పాన్ కార్డ్ది ఫోటో తీసి అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ సెల్ఫీ కూడా అప్లోడ్ చేయమంటుంది. బ్రైట్గా ఉన్న ఏరియాలో మీరు టేక్ ఫోటో పైన క్లిక్ చేసి ఒక సెల్ఫీ కూడా అప్లోడ్ చేయండి. తర్వాత ఒక పేపర్ పైన సిగ్నేచర్ పెట్టి సిగ్నేచర్ దగ్గర కూడా టేక్ ఫోటో పైన క్లిక్ చేసి సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో కేవైసీ ఏజెంట్కి కనెక్ట్ అవ్వడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ క్లిక్ హెడ్ టు స్టార్ట్ యువర్ వీడియో కేవైసీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ మీకు లోడ్ అయిపోయి మీకు కోటక్ మహీంద్రా బ్యాంక్ నుండి ఒక ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో వీడియో కాల్లో మిమ్మల్ని ఏం అడుగుతారంటే మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో, మీ వర్క్ కానీ, మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత, సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశారు కదా, అవి మరొకసారి మిమ్మల్ని అడిగి వెరిఫై చేసుకుంటాడు. తర్వాత మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు, పేపర్ పైన మీ సిగ్నేచర్ అనేది చూపించమంటాడు, మీ సెల్ఫీ అనేది తీసుకుంటాడు వెరిఫై చేసుకోవడానికి. అంతే, మీ వీడియో కేవైసీ అనేది ఈజీగా కంప్లీట్ చేసేసుకుంటాడు. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక 24 అవర్స్ లోపు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. మ్యాక్సిమం అప్రూవ్ అయిపోద్ది, ఎవరికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ డీటెయిల్స్ కొంతమంది ఫిల్ చేసేటప్పుడు ఒకలాగా ఫిల్ చేసి వీడియో కేవైసీలో ఒకలాగా చెప్తే వాళ్ళు ఫేక్ అని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. మీరు ఎట్లయితే ఫిల్ చేస్తారో అట్లాగే వాళ్ళతో మాట్లాడండి, కరెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. సో వీడియో కేవైసీ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. వీడియో కేవైసీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్ వచ్చే లోపే మీరు కోటాక్ 811 యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఆ యాప్ ఓపెన్ చేసుకొని ఆల్రెడీ మీ అకౌంట్లో లాగిన్ అయిపోవచ్చు. బట్ మీకు లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది. ఆ కేవైసీ అయిపోయింది సక్సెస్ఫుల్గా అని మెసేజ్ వస్తుంది కదా, అప్పుడు మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో మీరు ఆ మెసేజ్ వచ్చే లోపు కూడా మీరు కోటాక్ 811 యాప్లో లాగిన్ అవ్వచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీ మొబైల్ నెంబరు అండ్ ఇందాక వచ్చిన లాగిన్ ఐడి, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నాయి కదా, సో ఆ డీటెయిల్స్ యూజ్ చేసేసి మీరు యాప్లో లాగిన్ అయిపోవచ్చు. ఆ యాప్లో మీకు ఇంటర్ఫేస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. మీరు చేసే ఎవ్రీ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోవచ్చు, మీ డెబిట్ కార్డ్ కానీ పిన్ చేంజ్ చేసుకోవడం కానీ, ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సో ఇలాంటి ప్రతి ఆప్షన్ కూడా అందులో ఉంటుంది. లైక్ ఎస్బీఐ యోనో, ఐసిఐసిఐ మొబైల్ ఇవి ఉన్నాయి కదా, సో రెగ్యులర్గా యూజ్ చేసేటి మనం. సో అలాగే కోటాక్ 811 యాప్ కూడా అలాగే ఉంటుంది ఇంటర్ఫేస్. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యాప్లో అయితే అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని మీ ఫోన్పే, గూగుల్ పేకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆల్రెడీ ఉన్నా ఇంకా ఏదైనా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ కావాలంటే నేను ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా సజెస్ట్ చేస్తా. సో అందులో కూడా ఎలాంటి ఇనిషియల్ డిపాజిట్ అనేది ఉండదు, అది కూడా మంచి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అవసరం ఉంటే దాన్ని కూడా ఓపెన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ డౌట్స్ ఉంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఇక్కడ పడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి, మా టీం నుంచి రెస్పాన్స్ వస్తుంది మీకు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.